హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక బ్రైడల్ డిజైన్ అయితే చేద్దామండి. మనకందరికీ వచ్చిన డిజైనే అయినా కూడా మళ్ళీ ఒకసారి చేద్దాము. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రానికి వాళ్ళు నేర్చుకున్నట్టు ఉంటుంది కదా, అందుకోసం అనేసి మళ్ళీ ఒకసారి అయితే చేద్దాము. చేసి కూడా చాలా రోజులు అయిపోయిందిలే ఈ డిజైన్. మళ్ళీ ఒకసారి చూద్దాం ఓకేనా. ముందుగా అయితే మనకు కావాల్సిన థ్రెడ్స్ వచ్చేసి ఏ కలర్స్ అయితే తీసుకుంటామో అవి 2 కలర్స్ రీల్స్ అయితే తీసుకోండి ఓకేనా. ఇలా 2 రీల్స్ తీసుకొని 2 దారాలు కలిపి నీడిల్కి ఎక్కించేయండి ఇలా ఓకేనా. ఇలా ఎక్కించేసిన తర్వాత బీడ్స్ తీసుకుందామండి. మామూలుగా అయితే మనం గోల్డ్ బీడ్స్ తీసుకున్నట్టయితే అవి మనకి లైన్స్లో ఉంటాయి కాబట్టి మనము లైన్ నీడిల్ తోటి ఎక్కించేసుకోవచ్చు ఇలా విడిగా తీయకుండా. అలాగే వైట్లో కూడా మనకి బంచెస్ వస్తాయండి. అవి మనము బంచెస్ కట్ చేయకుండానే మనం బీడ్స్ డైరెక్ట్గా ఇలా సిల్క్ థ్రెడ్కి ఎక్కించేసుకోవచ్చు అనమాట. కానీ ఇవి సిల్వర్ వచ్చేసరికి బంచెస్ రావట్లేదు. ఇవి వచ్చి ప్యాకెట్స్లోనే దొరుకుతున్నాయి మనకి. ఇలా ప్యాకెట్లోనే దొరుకుతున్నాయి. బంచెస్ ట్రై చేసా కానీ దొరకలేదు. అందుకోసం అనేసి ఈ సిల్వర్ బీడ్స్ని మాత్రానికి ఇలా ఎక్కించక తప్పట్లేదు అనమాట. అయితే ఇలా స్మాల్ సైజ్ తీసుకోండి మీరు. 1 mm కానీ లేదంటే 1 mm కంటే తక్కువగా అయినా సరే బీడ్స్ సన్నగా కావాలంటే సరే తీసుకొని మీరు. నేనైతే 80 బీడ్స్ అయితే ఎక్కిస్తున్నాను ఒక్కొక్క బంచ్కి, అంటే ఒక్కొక్క టాజిల్కి నేను 80 బీడ్స్ అయితే తీస్తున్నాను. సో నేను 80 బీడ్స్ అయితే ఎక్కించేసానండి. మీకు ఇప్పుడు మనము దాన్ని టాజిల్గా ఎలా చుట్టుకోవాలో చూద్దాము. చాలా ఈజీ అండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఫాస్ట్గా చేసేసుకుందాము డిజైన్ కూడా ఓకేనా. ఇవి పూసలు అయితే ఎక్కించడం అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకుందాము ఓకేనా. పక్కన పెట్టేసుకున్న తర్వాత నీడిల్ అయితే ఈ థ్రెడ్స్ నుంచి అయితే తీసేసేయండి ఇలా ఓకేనా. తీసేసి ఈ దారాలు ఉన్నాయి కదా, ఈ 2 దారాలు కూడా ఒక దగ్గరగా పట్టుకొని ఈ 2 ఫింగర్స్ సరిపోతుందండి. ఈ 2 ఫింగర్స్ ఇంకొంచెం లెంత్ కావాలనుకుంటే ఇగో ఇలా 3 ఫింగర్స్కి అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ మనకి ఈ 2 అయితే సరిపోతుందండి ఓకేనా. ఫస్ట్ ఒక 2 రౌండ్స్ అయితే ఇలా చుట్టు పెట్టుకోండి ఓకేనా. అలా చుట్టుకున్న తర్వాత మనము మిగిలింది అంటే తర్వాతది చుట్టుకోవడానికి లూజ్ లేకోకుండా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. అందుకని ఫస్ట్ ఎంటీ లైన్స్ అయితే ఒక 2 రౌండ్స్ అయితే చుట్టండి. ఇప్పుడు మీరు ఒక్కొక్క బీడు డ్రాప్ చేస్తూ ఇలా 80 బీడ్స్ అయితే తీసుకోండి. ఇగో ఇలా 80 రౌండ్స్ వస్తాయి, అంటే 80 రౌండ్స్ 80 బీడ్స్ వస్తాయి ఓకేనా. అప్పుడు మనకి బంచ్ వచ్చేసి కాస్త థిక్గా ఉంటుంది. చూడ్డానికి కూడా చిన్నగా చేస్తున్నాం మనము. ఈ 2 ఫింగర్స్ అంటే ఎంత చిన్నగా వస్తుందో అంత చిన్నగా ఉంటుంది కాబట్టి బంచ్ కూడా చాలా థిక్గా ఉంటుంది, చూడ్డానికి మంచిగా కనిపిస్తుంది అనమాట. సో దానికోసం అనేసి నేను 80 తీసుకుంటున్నాను. మామూలుగా అయితే నేను 70 రౌండ్స్ తీసుకుంటుండేదాన్ని, ఇప్పుడు 80 తీసుకుంటున్నా అంతే. అంటే కస్టమర్ అడిగేదాన్ని బట్టి ఉంటుంది కదా, అలా అనమాట ఓకేనా. ఇలా చుట్టేసుకున్న తర్వాత అండి ఇలా ఫింగర్స్ నుంచి సపరేట్ చేసే ముందు ఇలా పట్టుకొని సపరేట్ చేసేసుకోండి ఓకేనా. పైన కింద పూసలు ఏమన్నా ఉంటే ఇలా కిందకి జరిపేసుకొని దీన్ని ఇలా పట్టుకొని ఈ థ్రెడ్ కట్ చేయొద్దు. కట్ చేయకుండా దాంతోనే ఇదంతా ఇలా చుట్టేసేసుకోండి ఓకేనా. కొంచెం వరకు చుట్టేసుకొని ఈ థ్రెడ్ తోటే ముడి కూడా వేసేసుకోండి ఓకేనా. అలాగే దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత మీకు ఆల్టర్నేటివ్ అంటే వేరే కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, ఇలా శారీ కలర్లోది అలా ఇంకో కలర్ తీసుకొని దారాలు అయితే 90 రౌండ్స్ తీయండి ఓకేనా. 90 రౌండ్స్ థ్రెడ్స్ తీసుకోండి. తీసుకుంటే మనకి టాజిల్ కట్టుకునేదైతే ఉంటుంది. ఆ థ్రెడ్ ఎక్కడ మర్చిపోయానే, దొరికింది ఓకేనా. ఇలా దారాలు అయితే విడిగా తీసుకోండి ఓకేనా. మర్చిపోతా మళ్ళీ. ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఈ ఎడ్జ్ పట్టుకోండి. ఇలా ఎడ్జ్ పట్టుకొని ఇలా మనం 2 ఫింగర్స్కే కదా తీసుకున్నాం మనము, ఆ 2 ఫింగర్స్కి సరిపోయేలాగా ఇలా పెట్టుకోండి. ఇంతవరకు పెట్టేసుకొని దీన్ని కూడా కాటన్ థ్రెడ్ తోటి చుట్టేసుకొని కట్టేద్దాము
ఓకేనా. ఇలా కాటన్ థ్రెడ్ తీసుకొని ఇంతవరకు ఇలా చుట్టండి, చుట్టి ముడేసేయండి. ఓకేనా. ముడేసుకున్న తర్వాత ఇటువైపు మన కరెక్ట్ లెంత్ తీసుకుంటాం కదా, దాన్నినే ఇలా మడిచేయండి. ఇలా మడిచేసిన తర్వాత ఈ రెండు ఈక్వల్గా పట్టుకొని కట్ చేసేయండి ఇలా. ఓకేనా. కట్ చేసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఇది తీసుకోండి. ఇది తీసుకొని దీనిని దీని లోపల ఇలా పెట్టేసి ఇలా మూసేసేయండి. ఓకేనా. మనం 90 రౌండ్స్ దారాలు తీసాం కాబట్టి మనకి చుట్టుపక్కల అంతా కూడా కనపడకుండా మూసుకుపోతుంది అనమాట. మనం తక్కువ దారాలు తీసుకున్నాం అనుకో సైడ్స్కి లోపల ఉన్న థ్రెడ్ కనపడుతుంది. అలా కనపడకుండా ఉండాలని నేను ఎక్కువ దారాలు తీసుకున్నాను. తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ టాజిల్కి బంచ్ అంతా కూడా ఇలా చుట్టేసుకోండి, కొంచెం పైన తలవర భాగం వరకు ఇలా కాస్త చుట్టేసుకున్న తర్వాత మొత్తం ఇలా కాటన్ థ్రెడ్ తోటి కట్టేసేసుకోండి. ఓకేనా. ముడేసేసుకొని వదిలేసేయండి. ఆ తర్వాత కట్టిన తర్వాత కూడా మనకి ఈ దారాలు ఎగుడు దిగుడుగా కానీ లేకపోతే ఇంకా చిందరవందరగా కానీ ఉంటే మీరు అవి సమానంగా ఉండేటట్టుగా చూసి కట్ చేసుకోండి. ఓకేనా. ఇలా మీరు శారీకి వచ్చి 25 పడతాయండి. 25 టాజిల్స్ అయితే రెడీ చేసుకోండి. ఓకేనా. రెడీ చేసుకున్న తర్వాత కాటన్ వుడ్ ఇంకొక 2 రౌండ్స్ అంటే 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ స్మాల్ బీడ్స్ కదా మనం తీసుకుంది, అందుకని ఈ చిన్న నీడిల్కి అయితే ఆ థ్రెడ్ కూడా ఎక్కించేసేయండి కాటన్ థ్రెడ్. ఓకేనా. తీసుకున్న తర్వాత ఇలా తీసుకున్న తర్వాత శారీ పైన వచ్చేసి 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకోండి ఇలా. ఓకేనా. ఇలా 2 ఇంచెస్కి ఒకటి డాట్స్ పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత మనం ఈ బంచ్ని దీనిపైన పెట్టేద్దాము. ఇగో పూసలు అయితే ఇలా తీసుకున్నాం కదా, బంచ్ దీనిపైన పెట్టేద్దాము. ఓకేనా. ఇలా దీనిపైన పెట్టేసి మనము ఎంతవరకు అయితే కట్టామో అంతవరకు పెట్టేసుకోండి. ఓకేనా. పెట్టిన తర్వాత ఫస్ట్ అడుగు నుంచి పైకి కూర్చోండి, ఆ తర్వాత పై నుంచి కిందకి తీయండి. ఓకేనా. తీసిన తర్వాత ఇక్కడ సైడ్కి కూర్చోండి. ఇప్పుడు కింద ఇక్కడ పీకో చేసిన దగ్గర సైడ్కి కూర్చోండి. వచ్చిన తర్వాత ఈ బంచ్ అంతా కూడా దగ్గరగా పట్టుకోండి కలిపేసి. ఆ తర్వాత 8 బీడ్స్ అయితే ఇవి తీసుకోండి. 3 4 5 6 7 8 బీడ్స్ తీసుకొని ఇటు పక్క కూర్చేసేయండి. ఓకేనా. ఇలా వస్తుంది. మళ్ళీ దీనిపైన కూర్చోండి ఇటువైపే. ఫస్ట్ ఎటువైపు కూర్చామో అటువైపే. ఓకేనా. కూర్చేసి మళ్ళీ 8 బీడ్స్ తీసుకోండి. తీసుకొని ఇటువైపు కూర్చోండి. ఈ చివరి చేసేటప్పుడు ఇట్లానే ఉంటుంది, ఊక తడుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి అండి 4 టైమ్స్ అయితే మీరు ఇలా 8 బీడ్స్ తీసుకోండి. మిగిలిన 2 టైమ్స్ నేను చెప్తాను. అంటే నేను తీసుకున్న లెంత్కి వచ్చేసి నాకు 4 లైన్స్ అయితే ఇలా 8 బీడ్స్ పడతాయి. ఇలా ఆ తర్వాత ఈ చివరన 6 పెట్టండి. ఇప్పుడు 6 పెట్టండి. 4 లైన్స్ వచ్చి 8 తీసుకున్నాం కదా, ఇప్పుడైతే 6 పెట్టండి. 6 బీడ్స్ కుచ్చేసేయండి. ఓ మై గాడ్.
ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి అక్కడనే పక్కనే కుచ్చేసి 4 తీసుకోండి. ఇప్పుడు 4 తీసుకొని ఆ 4 కూడా కుచ్చేసేయండి. ఓకేనా. ఇలా కుచ్చేసిన తర్వాత మనము 6, 4 వరకు తీసుకున్నాం కదా. అయితే ఈ 4 తీసుకున్న దగ్గరనే నీడిలు అంటే బంచ్ లాస్ట్ కూర్చోండి నీడిలు. ఓకేనా. కుచ్చిన తర్వాత మనకి సెంటర్లో కూర్చోండి ఖచ్చితంగా. అంటే 4 తీసుకున్నాం కదా మనం లాస్ట్లోని 2 డివైడ్ చేసుకోండి. ఆ తర్వాత 6 తీసుకున్నవి 3 పెట్టుకోండి. ఆ తర్వాత 8 తీసుకున్నవి 4గా చేసుకోండి. చేసుకొని ఇదిగో ఇలా థ్రెడ్ని మధ్యలో తీసుకొచ్చేసి ఇలా కిందకు కుచ్చేసేయండి. ఓకేనా. ఇగో ఇప్పుడు ఇలా మూసుకుపోయి వస్తుంది అనమాట. అంటే ఇప్పటి వరకు మనకి ఇలా మూసుకుపోయేటట్టుగా మనం చేయలేదు, గ్యాప్ ఉంచేసాం కదా. ఇలా చేసుకుంటే ఏంటంటే ఈ గ్యాప్ కూడా ఉండదు. అంటే చాలామంది అడుగుతున్నారు అనమాట, ఇట్లా గ్యాప్ లేకుండా ఉంటుంది కదా అండి అనేసి. అందుకోసం అనేసి మళ్ళీ ఇది రిపీటెడ్గా ఇప్పుడు చేయాల్సి వచ్చింది. లేదనంటే మోస్ట్లీ రిపీటెడ్ డిజైన్స్ అయితే చేయట్లేదు. ఏదన్నా ఒకటి చెప్పేది ఉంది విషయం అని అంటేనే నేను దాన్ని మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా అండి. ఇది మరి ఇవాళకి మన డిజైన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే వెల్కమ్ టు మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కూడా. ఓకేనా. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇగో డిజైన్ అయితే ఇలా ఉంటుంది మరి. ఓకేనా. ఇగో మొత్తం కూడా మనకి ఈ ఎడ్జెస్ నిండిపోయి ఉంటుంది. ఎక్కువ కనిపిస్తుంది కదా. ఈ ఎడ్జెస్ కూడా ఫుల్గా మనకి కనపడకుండా నీట్గా చేసేసుకున్నాము. డిజైన్ అయితే ఇగో ఇలా. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. మర్చిపోకండి, స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ కూడా. బాయ్.